రేపు ఉదయం విజయవాడలో రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి. భారతదేశానికి మంచి జరగాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాం. कैमरामैन ఆశీర్వాదాలు తీసుకుందాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్, ప్లీజ్ కాంటాక్ట్ చేస్తాను. దయచేసి గమనించండి. రోజు మరి దేవుని యొక్క కుమార్తె డాక్టర్ వైఎస్ఆర్ గారి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడిని నడిపించును కాక. దేవుని యొక్క మహాకృప వాగ్దానము చేసిన యొక్క తండ్రి స్వాస్థ్యమును మీద ప్రకాశింపచేసి మీ వదనము చూసిన వారందరూ కూడా వందనస్తులై దేవుని యొక్క కృపను ఈయన సాగుతుందని మనసారా దేవుని యొక్క కృపను మీరు పంచిపెట్టుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. దయచేసి బండ్లు మూసుకోనండి. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరణ కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. మీ కుమార్తెన ప్రభా శర్మమ్మ గారిని మీ చిత్తానుసారంగా చేసిన ప్రతి సన్నిధిలో ఆనందంగా నీ బిడ్డ తిరిగి వచ్చినట్లు సహాయం చేయండి. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా గొప్ప భరోసా